శుభోదయం. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర్యం ఎందరో త్యాగధనుల పుణ్యఫలం. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. వారిలో ఒక గొప్ప వ్యక్తి గురించి చిన్న కథ వివరిస్తాను. అది 1998వ సంవత్సరం జూలై మాసం, హైదరాబాద్ నగరం పాతబస్తీ ప్రాంతం. ఒక పూరి గుడిసెలో పోలీసులు దేనికోసమో వెతుకుతున్నారు. ఒక మూలన పాత ట్రంక్ పెట్టే దానిలో ఒక పాతకాలం నాటి పుస్తకం. అది కొన్ని రోజుల క్రితం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన ఒక వృద్ధురాలికి సంబంధించిన గతం. వివరంగా చెప్పాలంటే అది స్వాతంత్ర్య పోరాట సమయం. ఉత్తరప్రదేశ్లో బ్రిటిష్ వారికి ప్రతికూలంగా రహస్యంగా చంద్రశేఖర్ ఆజాద్ హింద్ ఫౌజ్ని ఏర్పాటు చేశారు. దానిలో ఝాన్సీ దళం పేరు మీద చాలామంది యువతులు పనిచేస్తున్నారు. అది అలా ఉంచితే ఆ ప్రాంతంలో గల ఒక వ్యాపారి కుటుంబానికి సంబంధించిన అమ్మాయికి ఒక మంచి ఉద్యోగస్తుడైన అబ్బాయికి వివాహం జరిగింది. ఇది అక్కడి వారందరికీ ఆ జంట గురించి తెలిసిన పరిచయం. ఒకసారి చంద్రశేఖర్ ఆజాద్ని పోలీసు దళం చుట్టుముట్టి కాల్పులు జరపసాగింది. ఆజాద్కి రక్షణ కవచంగా నిలబడిన ఒక యువతిని చూసి నిశ్చేష్టుడయ్యాడు ఆ పోలీసు అధికారి. అదే పరిస్థితి ఆ యువతిది కూడా. ఎందుకంటే వారిద్దరూ ఇందాక చెప్పుకున్న జంట. ఆ జంటలోని అతడు బ్రిటిష్ వారి సిఐడి అధికారి కాగా, ఆ యువతి ఝాన్సీ రెజిమెంట్లో ఒక పోరాట యోధురాలు. అంతటి విపత్కర సమయంలో కూడా ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించారు. దాని ఫలితంగా ఆ వీరనారి సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్షను అనుభవించింది. స్వాతంత్ర్యానంతరం విడుదలైన ఆమె పాత బస్తీలో పూలు అమ్ముకుంది. వృద్ధాప్యం, అనారోగ్యాల కారణంగా మరణించింది. గొప్ప వీరత్వాన్ని ప్రదర్శించి అనామకంగా మరణించిన ఆమె పేరు నీరా ఆర్య. ఈ వివరాలు చదివిన పోలీస్ అధికారి కంటి నుండి అప్రయత్నంగా జారిన కన్నీరు ఆ రత్నాన్ని కప్పివేసిన ధూళిని చెరిపివేసి ఈ దేశానికి పరిచయం చేసింది. అటువంటి నారీమణులకు నా నమస్సులు.